చివరిగా సార్ ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించిన లబ్ధి అక్కడ ఒక 500 పీపుల్కి మాత్రమే ఎక్కువ ఉంది, భూమి ఇచ్చినటువంటి అందరికి కూడా కాదు అని చెప్పేసి అన్నారు మీరు. ఒక 500 పైచలకు వ్యక్తులకు మాత్రం లేదు, ఆ భూములు కొన్న వాళ్ళ దగ్గర కూడా అంటే మిగతా నా 20,500 మంది వాళ్ళు దాదాపు ఒక 70% మంది భూములు అమ్మేసుకున్నారు. దాంట్లో చిన్న చితక సన్నకారు రైతులు అందరూ అమ్మేసుకున్నారు. వాళ్ళ దగ్గర కూడా గణనీయమైన సంఖ్యలో భూమి ఉంది. సో ఒక సామాజిక వర్గం దగ్గర అది ఎంత వరకు ఉండొచ్చు సంఖ్య? అది 1,500 మంది, 2,000 మంది అనుకుందాం సార్. 2,000 మంది, ఒక 2,000 కుటుంబాలుకి లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి అంటారు మీరు అమరావతి రాజధాని ముందుకు సాగుతాయి. మరి అమరావతి ఒకవేళ కొనసాగపోతే వైఎస్ఆర్సీపీకి నష్టం. 2 జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలలో పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ కోల్పోవాల్సి వస్తుంది. 2 జిల్లాలలో తెలుగుదేశం పార్టీ గణనీయంగా సీట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదంటాను. మీరు చూసే ఒక 1,500 మంది మ్యాక్స్ ఒక 2,000 మంది మాత్రమే దానివల్ల లబ్ధి అంటాను. మరి ఉభయ ఆ 2 జిల్లాలు ఏదైతే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఎందుకని చెప్పేసి అంత ఆలోచిస్తూ ఉన్నారు, అటువైపు మొగ్గు చూపుతున్నారు? ఇక్కడ ప్రజలకి ఈ సమాచారం వెళ్ళలేదు, ఈ రోజు వరకు కూడా వెళ్ళలేదు. ఇంత విపులంగా మనం కేవలం చూస్తే మహా అయితే ఒక ఛానల్లో మీరు ముందు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు అంటే నేను చాలామంది దగ్గర నుంచి విన్నాను, నేను విజ్ఞుల దగ్గర నుంచి విశ్లేషకుల దగ్గర నుంచి వినడం జరిగింది. ఏమని అమరావతి రాజధాని గుంటూరు భూముల రేట్లు గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు. వారు తెలుగుదేశం జనసేన కూటమి వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. తద్వారా వైఎస్ఆర్సీపీకి చాలా వరకు రాజకీయంగా నష్టం వాడుతుందని చెప్పి దీంతో ఏకీభవిస్తున్నారు. దాంతో వాళ్ళ వాదన, వాళ్ళకున్న సమాచారాన్ని బట్టి వాళ్ళ వాదన కరెక్టే. కానీ ఈ సమాచారం పెట్టిన తర్వాత ప్రతి ఒక్క గ్రామ కూడలి, ప్రతి ఒక్క కూడలిలో, ప్రతి ఒక్క గ్రామంలో అమరావతి అనేది లక్షల కోట్ల దోపిడీ, ప్రభుత్వానికి ప్రజలకి చెందాల్సిన సొమ్ము కొంతమంది మాత్రమే దోచుకుంటున్నారనే సమాచారం ప్రతి ఒక్క పాంప్లెట్ల రూపంలో కానివ్వండి, ఫ్లెక్సీల రూపంలో కానివ్వండి ప్రచారం చేయగలిగితే, వార్తాపత్రికల్లో ప్రచురించి కానీ ప్రచారం చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళకి వాస్తవం తెలుస్తుంది. ఓహో, రైతుల మీద మేము సానుభూతి చూపించాము, రైతులు దోపిడీదారులా, వీళ్ళు రైతులు కాదా, రైతుల ముసుగులో ఉన్న దోపిడీదారులా, ఇంత దోపిడీ జరుగుతుందా అనేది ప్రజలు తెలుసుకోవాలి. ప్రభుత్వం బాధ్యత అది చెప్పడం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో 2 జిల్లాలను కలిపి కృష్ణా జిల్లాలో అలాగే గుంటూరు జిల్లాలో 33 సీట్లు ఉన్నాయి. 33 సీట్లు ఉన్నాయి. దాదాపు 30 సీట్లు తెలుగుదేశానికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. లేదు, ఈ సమాచారం తెలిస్తే నాకు తెలిసి 3 సీట్లు కూడా తెలుగుదేశంకి రావు. సరే, ఈ 1 మంత్లో ఈ సమాచారాన్ని ఉభయ గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలకు చేరవేయడంలో విఫలం అవుతే వైఎస్ఆర్సీపీ దెబ్బతినొచ్చు, అక్కడ నష్టపోవచ్చు. దాదాపు 30 స్థానాల్లో 30 స్థానాలు ఏమి నష్టపోదు, సగం సగం రావచ్చు, 50-50. ఇప్పుడు గుడివాడలో ఏం చేసినా కానీ అక్కడ కొడాలి నాని కానీ కొట్ల అటువంటి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. అలాంటివి కృష్ణా గుంటూరు జిల్లాలో మీరు ఉన్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ సమాచారం లేకపోయినా సరే వైసీపీ నాకు తెలిసి 33లో 12 నుంచి 15 సీట్లు గెలుచుకునే అవకాశం. ఒకసారి ఏమైనా చెప్పగలరా? వాటిని పేర్లు అవసరం లేదు, ఇప్పుడే. ఒకవేళ ఈ సమాచారం చేరవేస్తే ఆ ప్రజలకి చెప్తున్నా కదా, 25 సీట్లు గెలిచిన ఆశ్చర్యం లేదు. 25, 33లో ఇది ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీ కానీ దీని మీద చొరవ చూపించి తగు చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలకి ఇది నాకు చెందాల్సిన డబ్బు ఒకడు దోచుకుంటున్నాడు అని తెలిస్తే తప్ప, ఇప్పుడు రైతుల మీద సానుభూతి ఉంది, అయ్యో పాపం భూమి. మీ వాదన నమ్ముతారా? సరే, మొత్తం ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలైన ఈ వాదన నమ్మే అవకాశం? మీరు నమ్ముతున్నారా? అది దోపిడీ అవునా కాదని మీరు నమ్ముతున్నారా లేదా? నేనైతే మీరు చెప్పిన విధానంతో నమ్ముతాను. మరి అదే ఇప్పుడు ఇది చట్టం, ఇది నేను చెప్పిన 25%, 50% ఇది ల్యాండ్ పూలింగ్ యాక్ట్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. దీని విలువ 5 లక్షల కోట్లు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు, నేనేమి చెప్పట్లేదు. నేను ఓన్లీ విశ్లేషణ చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్, ఇన్వెస్టిగేషన్, రీసెర్చ్, అనాలిసిస్ మాత్రమే చెప్తున్నాను. నా సొంతదేమీ లేదు. ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ప్రజలకు అర్థమయ్యేలా ఇది దోపిడీ, ఇలా జరిగింది అని చెప్తున్నాను అంతే. సరే, ఇంత పెద్ద మెకానిజం ఉంది, మరి ప్రభుత్వం ఈ 1 మంత్లో చేరవేస్తే ఉభయ గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ? అది ప్రభుత్వం ఇష్టము, అలాగే వైసీపీ పార్టీ బాధ్యత. అది వాళ్ళు తీసుకునే నిర్ణయం, దాన్ని బట్టి మనం అంతకంటే మించి ఏమి చేయలేము. మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి కదా ఇప్పుడు పార్టీ చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు ఇప్పుడు దీనికంటే మాకు మా అమ్మ ఒడి పథకం కానీ సంక్షేమ పథకాలు కానీ మాకు ఓట్లు తెచ్చి పెడితే అనే నమ్మకంలో వాళ్ళు ఉంటే, ఇది అవసరం లేదనే నమ్మకం అది వాళ్ళ ఇష్టం. అది దీనివలన
మీకు యాడెడ్ అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ అయితే ఏం లేదు. ఈ సమాచారం ప్రజలందరికీ, నాట్ ఓన్లీ మీరు చెప్పిన కృష్ణా గుంటూరు జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామ కూడలిలో ప్రతి ఒక్క వ్యక్తికి చేర్చగలిగితే దీనివల్ల నాకు తెలిసి వైసీపీకి కనీసం 3 నుంచి 4% ఓటు బ్యాంక్ పెరుగుతుంది, కానీ పైసా కూడా నష్టం లేదు. మరి ఎందుకని అటువంటి చర్యకు కొనుక్కొట్టేదంటే? అది మన సమాచారం ఇవ్వడం వరకే మన బాధ్యత. నిర్ణయాలు పెద్దవాళ్ళు తీసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఇదే సమాచారం ఒక చోట చేరవేసినప్పుడు తీసుకోకపోతే వారిని దూషించడం పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు సమాచారం ఇవ్వడం వరకే నా బాధ్యత అని చెప్పేసి మరో చోట మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒకటి 3 రాజధానుల ప్రకటన వల్ల దాదాపు అమరావతి ఈ దోపిడీ ఆగిపోతుంది. అయిపోతుందంట. అక్కడ డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఆ రేట్ భూములు, ఆ స్థాయిలో భూముల రేట్లు పెరగవు కదా. సో ఈ దోపిడీ అరికట్టడానికి మేము 3 రాజధానుల ప్రకటన తీసుకురావచ్చు. అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వానికి నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను ఈ వీడియోలో. 3 రాజధానుల ప్రకటన నిర్ణయించే అధికారం మాకుంది అని మీరు చెబితే ప్రజలు దాన్ని అంత ఇదిగా స్వీకరించారు. రాజకీయంగా కానీ ప్రభుత్వ పాలనాపరంగా కానీ మీరు ఇది దోపిడీ అని చెప్తేనే మీకు లాభం. దోపిడీని అరికడుతున్నారు అని, ప్రభుత్వ ఖజానా దోపిడీని అరికడుతున్నారంటేనే మీకు ఎక్కువ ప్రజాదరణ లభించే అవకాశం ఉంది. అమరావతిలో దోపిడీ జరిగింది, ఆ దోపిడీని మేము అరికడుతున్నాము అని చెప్పుకుంటేనే మీకు రాజకీయంగా పార్టీకి లాభం. లేదు 3 రాజధానులు నిర్ణయం తీసుకునే అధికారం మాకుంది, ఆ అధికారం ప్రకారం మేము నిర్ణయం తీసుకున్నామంటే మీరు మీ అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు, రైతులని అణిచివేస్తున్నారు అనే సింపతి రైతుల మీద ఉంటుంది. ఆ ధోరణితోనే ఈ రోజు వరకు వెళ్ళడం జరిగింది. అందువల్లనే రాజకీయంగా కొంత నష్టపోతుంది వైఎస్ఆర్సీపీ. అందుకనే ఎందుకంటే వారు భావించింది ఏంటంటే 3 రాజధానుల ప్రకటన చేయడం వల్ల అటు ఉత్తరాంధ్ర వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడం, అలాగే జ్యుడిషియరీ క్యాపిటల్గా కర్నూలు ప్రకటించడంతో రాయలసీమలో 2019 ఎన్నికలు ఏ విధమైనటువంటి ఫలితాలు చూసాం, 14లో చూసాం. ఈ ప్రకటన తర్వాత మళ్ళీ కూడా క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి, ఇంక్లూడింగ్ నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో అని చెప్పేసి ఒక భావన ఉన్నది. కానీ అది అమలుపరచలేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావని చెప్పేసి, దానికంటే కూడా ఈ దోపిడీని అరికడుతున్నామంటే ఎక్కువ పొలిటికల్ మైలేజ్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళలేరు. ఎందుకు ఇంకా నెల 45 రోజుల సమయం ఉంది. మీరు ఒక వార్తాపత్రికలో 3 ప్రధాన వార్తాపత్రికలలో ఒక పేజీ కొన్ని సమాచారం ముద్రించి పంపిస్తే ఒక్క రోజులో వెళ్ళిపోతుంది. ఒక ఆదివారం, వచ్చే ఆదివారం, ఆ పై ఆదివారం మీరు ప్రకటించి మొత్తం అమరావతిలో జరిగింది ఇది అని మీరు ఇస్తే దాదాపు ప్రతి గ్రామానికి వెళ్ళిపోతుంది. మీరు కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయొచ్చు, గ్రామంలో సచివాలయం దగ్గర ఫ్లెక్సీ ఏర్పాటు చేయొచ్చు, గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొచ్చు, చాలా చేయొచ్చు. మెకానిజం చాలా ఉంది. గ్రామానికి తీసుకెళ్ళడం పెద్ద విషయం ఏమి కాదు. ఎలా అంటారు? ఇప్పుడు సిద్ధానికి సంబంధించిన బ్యానర్లు ఉన్నాయి కదా, అలా అంటారా? అలా లేదు, కరపత్రాలు ముద్రించి వాలంటీర్కి ఇవ్వండి, ఇంటింటికి పంపిణీ చేయమని. చదువుతారు, చదవడం వదిలేస్తారు. చివరిగా చంద్రశేఖర్ గారు, ఇప్పుడు 3 రాజధానుల ప్రకటన ఏదైతే ఉందో దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది ఆ ప్రకటన చేసి, కానీ దాన్ని అమలుపరచలేదు. అది ఇప్పుడు ప్రభుత్వం చేతిలో లేదు. ఒక చిన్న అదే వివిధ రీజన్స్ సార్, టెక్నికల్ రీజన్స్, పొలిటికల్ గానా వేరే అంశం పక్కన పెడితే, ఇప్పుడు ఆ ప్రకటన చేయడం వల్ల అటు వైజాగ్లో కానీ ఇటు రాయలసీమలో కానీ 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీకి ఫలితం ఏదైతే ఉందో, అంటే స్థానాలు ఏవైతే ఉన్నాయి, సీట్లు ఏవైతే ఉన్నాయి, వాటికంటే మెరుగ్గా వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? అంటే ఆచరణ ఏ కారణం చేత కానీ ఆచరణ జరగలేదు కాబట్టి ఆ ఫలితాలు అయితే ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. చాలామంది ఏమంటున్నారంటే 3 రాజధానులు కడతానంటున్నాడు, ఒక రాజధాని కట్టలేనాడు 3 రాజధానులు కడుతున్నా అంటున్నాడు. కానీ 3 రాజధానులు కట్టకుండా అడ్డుకున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఏమైనా వెళ్ళారా కోర్టుకి? వెళ్ళలేదు కదా. 3 రాజధానుల ప్రకటన చేసినారు, వద్దని అడ్డుకున్నది ఎవరు? రైతులు వెనకాల ఉన్న తెలుగుదేశం. 3 రాజధానులు వద్దన్నది అడ్డుకున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదు కదా. ఇది ప్రజలకు చెప్పడంలో కొద్దిగా నేను 1 కాదు 3 కడతానని అడ్డుకుంటున్నది మీ పార్టీలు అని చెప్పి చెప్పాలి.